మాతృదేవోభవ పితృదేవోభవ. నేను మీ శ్రీధర్. నా నెంబర్ 9295909819. ఇప్పుడు మనము అక్టోబర్ నెల 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు అంటే 15 రోజుల యొక్క పక్ష ఫలితాలు గోచార రీత్యా ఏ విధంగా ఉన్నాయనేది సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇందులో నా సొంత ప్రయత్నం కానీ నా కవిత్వం కానీ ఇటువంటివి ఏమీ ఉండవండి. శాస్త్రం ఎంతవరకు చెప్పిందో అంతవరకు మాత్రమే చెప్పడం జరుగుతుంది. ఆ పని చెప్పాలన్నా కూడా నాకు మనస్కరించదు. శాస్త్రం చెప్పడమే నాకు అలవాటు. కాబట్టి శాస్త్రమే తెలుసుకోవాలనుకునేవాళ్ళు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. ఇందులో బలవంతం ఏం లేదండి. సబ్స్క్రైబ్ చేయండి, మీరు మర్చిపోతున్నారు, లైక్ కొట్టండి, షేర్ చేయండి, ఇటువంటివి ఏమి ఉండవండి. మన దగ్గర సబ్జెక్ట్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మీరే లైక్ చేస్తారు. దాని గురించి మళ్ళీ రిక్వెస్ట్ చేసేది ఏమి ఉండదండి. మీకు శాస్త్రం కావాలనుకునే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా దీన్ని అనుసరించవచ్చు. ఓకే, ఇక్కడ ఇది కేవలం గోచార ఫలితాలేనండి. ఈ గోచార ఫలితాలు 10 నుంచి 15% మధ్యలో నిష్ణాతులైన వాళ్ళు చెబితే అలా అని చెప్పేసి దీన్ని పక్కన పెట్టడానికి ఏమీ లేదు. దీనికి ఉన్న ప్రాముఖ్యత దీనికి ఉన్నది. కానీ వ్యక్తిగత జాతకమే మీ యొక్క జీవితాన్ని తెలియజేస్తుంది. పూర్తిగా 80% వరకు దాన్ని పూర్తి చేస్తుంది. ఇది 10 నుంచి 15% వరకు ఇది పనిచేస్తుంది. మిగతా అది ఇంకా దైవేచ్ఛ, దేవుడి చేతిలో ఉంటుంది. ఈ విధంగా ఉంటుందండి. దీని మీదే కేవలం మీరు చాలామంది చేస్తున్నటువంటి పొరపాటు ఏంటంటే, నాకు ఈ టైంలో బాగుందని చెప్పారు కదా, ఆయన బాగా నిష్ణాతుడే కదా, అందుచేత నేను దర్జాగా కూర్చోవచ్చు హాయిగా అనేటటువంటి దృక్పథంలో కొంతమందిని చూశానండి. ఆ విధమైనటువంటి పద్ధతి కూడా మంచిది కాదు. మీరు చేసే పనిలో మీ ప్రయత్నం తప్పకుండా ఉండాలి. 6 రకాలుగా మీ యొక్క కష్టాన్ని చూపిస్తే 7వ రకంగా భగవంతుడు మీకు సహాయపడతాడు. అంతేగాని నాకు ఫలానా పంచమహాపురుష యోగాల్లో ఆ యోగం ఉంది, లేకపోతే ఇప్పుడు ధనాధిపతి యొక్క దశ జరుగుతోంది, లేకపోతే భాగ్యాధిపతి యొక్క దశ జరుగుతోంది, మహాదశ, అందులో అంతర్దశ సిద్ధి జరుగుతుంది. ఇలాంటి క్యాలిక్యులేషన్స్ అన్నీ మీరు దగ్గరికి వెళ్ళొద్దండి. మీ ప్రయత్నం తర్వాతనే ఏదైనా కూడా ఈ జాతకం మీకు సహకరిస్తుంది. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. కేవలము దీన్నే అనుసరించి దీన్నే నమ్ముకొని నేను పడుకుంటాను హాయిగా బోర్లా పడుకుంటాను అంటే మాత్రం మన బతుకు కూడా బోర్లాగే పడుకుంటుంది, ముందుకేం వెళ్ళదండి. మన ప్రయత్నం ఉండాలి కదండి. ఓకేనండి. ఇప్పుడు వృషభ రాశి వారికి అక్టోబర్ 1 నుంచి అక్టోబర్ 15 వరకు ఈ 15 రోజులలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో సశాస్త్రీయ పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఈ వృషభ రాశి వారికి ద్వితీయ స్థానంలో గురువు యొక్క సంచారం జరుగుతున్నదండి. ద్వితీయ స్థానంలో గోచార గురువు చాలా సుఫలితాలన్నీ ఇస్తూ ఉంటాడు. ముఖ్యంగా ధనానికి లోటు లేకుండా చూస్తాడు ఈ 15 రోజులు. అలాగే మాటలో సౌమ్యత కూడా కనిపిస్తూ ఉంటుంది. ఆ తగినటువంటి సందర్భానికి తగినట్టుగా కొంతమంది సందర్భానికి తగినట్టుగా మాట్లాడడం తెలదండి. ఏదో ఎక్కడో దీనికి సంబంధం ఉండదు. ఇక్కడ జరిగేదానికి ఆయన మాట్లాడేదానికి సంబంధం ఉండదు. అందులోకి ముందు మాటకి వెనక మాటకి లింక్ ఉండదు. ఏంటో ఆయన ఏం చెప్పాడో ఆయనకి అర్థం కాదు, మనకి అర్థం కాదు. ఈ విధంగా ఉంటుందండి. అట్లా కాకుండా చక్కగా మాట్లాడగలగడం అనేది ఒక మహద్భాగ్యం. అది సరస్వతీదేవి యొక్క అనుగ్రహం ఉండాలి. ద్వితీయ స్థానంలో ఏ గ్రహం ఉందో ఆ గ్రహం యొక్క అనుగ్రహం ఉండాలి. వీటన్నీ ఉన్నాయి. ఇట్లా గురువు ద్వితీయ స్థానంలో ఉండటం వల్ల చక్కగా ఆయన మాట్లాడుతుంటాయి మరొకసారి విందామనిపిస్తూ ఉంటుంది. ఆ విధంగా గురువు యొక్క ద్వితీయ స్థానం చెల్లడం వల్ల ఆ మంచి వాక్పటుత్వం వస్తూ ఉంటుంది. అలాగే మన కుటుంబంలో కూడా ఆనందం అంతా వెళ్ళి విరిసేటటువంటి కాలంగా మనకి ఈ గురువు యొక్క భగవాన్ యొక్క అనుగ్రహం వల్ల కుటుంబం అంతా కూడా చాలా చక్కగా ఆహ్లాదంగా ఉంటుంది. ఈ విధమైన ఫలితాలన్నీ గురువు ఇస్తూ ఉన్నాడు. ఇకపోతే చతుర్థంలో మనకి శుక్రుడు ఒక 9 రోజులు, పంచమంలో 6 రోజులు ఉన్నారు. ఇక్కడ సంచరిస్తూ ఉన్నారు వృషభ రాశి వారికి. ఈ శుక్రుడు చతుర్థంలో 9 రోజులుంటే పంచమంలో 6 రోజులున్నా కూడా 2 స్థానాల్లోనూ కూడా మీకు అనుకూలమైనటువంటి ఫలితాన్ని వృషభ రాశి వారికి ప్రసాదిస్తూ ఉన్నారు. చతుర్థంలో ఉన్నప్పుడు తల్లిగారి యొక్క ఆశీస్సులు పొందగలుగుతాము. అలాగే విద్య విషయంలోనూ, భూమి విషయంలోనూ, గృహ విషయంలోనూ, అలాగే వాహన విషయంలోనూ, మన స్వభావం విషయంలోనూ కూడా చాలా చక్కటి ఫలితాలు ఇస్తాడు శుక్రుడు. అలాగే పంచమ స్థానంలో ఉన్నప్పుడు మన పిల్లల మీద వారికి మంచి చదువు రావటము, మంచి కళల మీద
శ్రద్ధ పెరగటము, దాంట్లో మరింత పట్టుత్వం సాధించటము, ఈ విధంగా శుక్ర భగవానుడి యొక్క అనుగ్రహం వీళ్ళకి కలుగుతూ ఉంటుంది సంతానం మీద. ఈ విధంగా శుక్రుడు 2 రాశుల్లోనూ కూడా అంటే టోటల్గా 15 రోజులు కూడా అనుకూలంగానే ఉన్నారు. ఇక పెద్దవారి విషయానికి వచ్చినట్టయితే ఇప్పుడు మనం పిల్లల మీద చూపిస్తోంది పంచమ స్థానం అనుకున్నాం. అలాగే పెద్దవారు అయినట్టయితే ఇక్కడ ఏమవుతుందంటే పెద్దవారికి ఈ షేర్ మార్కెట్లోను, టీవీ ఈ రంగంలో ఉన్న వారికి, సినీ రంగంలో ఉన్నటువంటి వారికి, ఈ మీడియాలో సోషల్ మీడియాలో ఉన్నటువంటి వారికి కూడా చక్కటి ఫలితాన్ని శుక్ర భగవానుడు అందిస్తున్నాడు. కాబట్టి మీకు అందులో లోతుపాతులు అయితే మాకు తెలవండి, చెప్పడం వరకు చెప్తాం. కానీ మీకు షేర్ మార్కెట్లో పెట్టేవారికి ఆ సాధక బాధకాలన్నీ చూసుకుని మీరు పెట్టుబడి పెట్టడానికి సరి అయినటువంటి సమయంగా భావించవచ్చు. ఈ విధమైన ఫలితాలు శుక్ర భగవానుడు ఇస్తూ ఉన్నాడు. ఇకపోతే చతుర్థంలోనే కేతుగ్రహ యొక్క సంచారం జరుగుతోందండి. కేతుగ్రహ సంచారం చతుర్థంలో శుభ ఫలితములను ఇవ్వజాలడు. అక్కడే ఉన్నటువంటి శుక్రుడు ఇస్తున్నాడు, కానీ ఇక్కడ కేతువు మాత్రం తద్భిన్నమైనటువంటి ఫలితాలన్నీ ఇస్తున్నారు. ఇక్కడ ఏంటంటే భూమి విషయంలోనూ, విద్య విషయంలోనూ, అలాగే గృహ విషయంలోనూ, వాహన విషయాల్లోనూ, ఇట్లాంటి విషయాలన్నింటిలో కూడా కొంచెం మన స్వభావం విషయంలోనూ కొంచెం భిన్నమైనటువంటి, అంటే మనకి అక్కర్లేనటువంటి ఆలోచనలు, అక్కర్లేనటువంటి ఫలితాలు, దుష్ఫలితాలనే కలుగజేస్తూ ఉంటాడు ఇక్కడ కేతువు చతుర్థంలో ఉన్నప్పుడు. ఇకపోతే బుధుడు ఒక్క రోజు మాత్రం ఇక్కడ 5వ స్థానంలోనూ 6వ స్థానంలో మిగతా 14 రోజులు మీకు బుధుడు సంచారం చేస్తూ ఉన్నారు. ఇక్కడ మీకు ఏంటంటే 5వ స్థానంలో ఉన్న ఒకరోజు సుఫలితాలు ఇవ్వకపోయినప్పటికీ 14 రోజులు షష్టమంలో ఉన్నారు కదా, ఆ 16 రోజులు మాత్రం మీకు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తూ ఉంటారు. మీరు ఎవరికైనా అప్పు ఇవ్వాల్సి ఉంటే సునాయాసంగా అప్పు తీర్చేయగలుగుతారు, రీపే చేసేయగలుగుతారు. అలాగే మీరు అప్పు కోసం ప్రయత్నిస్తున్నట్టయితే అది బ్యాంకు, ప్రభుత్వ రంగ సంస్థ కావచ్చు, ప్రైవేటు వ్యక్తుల దగ్గర కావచ్చు, మీరు ప్రయత్నం చేస్తున్నట్టయితే ఏదో ఒక మంచి కార్యం కోసం, ఇల్లు కొనుక్కోవటానికో, లేకపోతే ఉన్నత చదువుల కోసమో, దేనికో మొత్తం మీద మంచి పని కోసం మీరు ప్రయత్నం చేస్తున్నట్టయితే మీ ప్రయత్నం ఫలిస్తుంది, మీకు అప్పు పుడుతుంది, మీరు అనుకున్నటువంటి పని విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా బుధుని యొక్క సంచారం వల్ల, షష్టమ స్థాన సంచారం వల్ల ఈ రకమైన ఫలితాలన్నీ ఏర్పడుతూ ఉన్నాయి. ఇక కుజుడి యొక్క సంచారం కూడా 6వ స్థానంలోనే జరుగుతోందండి బుధుడితో పాటుగా. ఈ 6వ స్థానంలో కూడా కుజుడు చాలా చక్కటి ఫలితాలు ఇస్తూ ఉంటాడండి. ఇప్పుడు మనం బుధుడి గురించి ఏం చెప్పుకున్నామో సేమ్ అవే ఫలితాలు. మనకి ఆరోగ్యం చాలా బాగుంటుంది, రుణాలు ఉంటే తీసేయగలుగుతారు, లేదా రుణం కోసం ప్రయత్నిస్తున్నారు, ఏదో మంచి పని కోసం అప్పు పుడుతుంది, మీరు ఆ పనికే ఆ ధనాన్ని ఉపయోగించి ఆ పని పూర్తి చేసుకుంటారు, అది జీవితానికి ఒక సోపానం అవుతుంది. ఈ విధంగా మనం ఈ కుజుని యొక్క సంచారం మంచి చక్కటి ఫలితాలు 6వ స్థానంలో ఉన్నప్పుడు జరుగుతూ ఉంటుంది. ఇక పోయినట్టయితే 10వ స్థానంలో రాహు యొక్క సంచారం జరుగుతుంది. అట్లాగే శని యొక్క సంచారం మీకు ఏకాదశ స్థానంలో జరుగుతుంది. కానీ అక్కడ ఆయన వక్రగతిలో ఉన్న కారణంగా మీకేమవుతుంది, 10వ స్థాన ఫలితాన్ని ఇస్తున్నాడు. అటు రాహు, ఇటు శని భగవానుడు ఇద్దరు కూడా 10వ స్థాన ఫలితాన్ని ఇస్తున్న కారణంగా ఉద్యోగంలో ఏవో చికాకులు కలిగించే అవకాశం ఉంటుంది. అలాగే వ్యాపారంలో కూడా సరిగా నడవకపోవటము, ఆదాయం తగ్గటము, ఏవో చికాకులు, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు, సేల్ ట్యాక్స్ వాళ్ళు, ఏవో రకమైనటువంటి ఇబ్బందులన్నీ ఏర్పడుతూ ఉంటాయి. ఆ విధంగా వృత్తిపరమైనటువంటి ప్రతి మనిషి ఏదో వృత్తి చేస్తూనే ఉంటారు కదండి, ఆ వృత్తిలో కొంత ఇబ్బందులు, అనుకోని ఇబ్బందులన్నీ ఏర్పడుతూ ఉంటాయి. ఇటు శని రాహు ఇద్దరు పోటాపోటీగా మీకు ఇబ్బందులు కలిగించేటటువంటి ప్రయత్నంలో ఉన్నారు. కాబట్టి ఆ జాగ్రత్తగా మీరు చూసుకోండి. ఇక మీకు చెప్పవలసి వస్తే మనకి ఈ టోటల్గా మనకి ఈ రాశి వారికి ఒక 3 గ్రహాల యొక్క గురువు, శుక్రుడు, బుధుడు, అలాగే కుజుడు కూడా 4 గ్రహాల యొక్క అనుకూలత బాగుంది. కాబట్టి మీరు చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఇక మిగతా గ్రహాల ప్రతికూలతలోనే ఉంటుంది. కాబట్టి మనం ప్రతిసారి చెప్పుకుంటున్నట్టే ఇంక మీకు విసిగా అనిపించినా కూడా నేను చెబుతూనే ఉంటాను. మనం ఖచ్చితంగా 2 నిమిషాలు 3 నిమిషాలు ఆ భగవంతుడి యొక్క సన్నిధిలో గడపటం, ఆ గ్రహాలకి సంబంధించినటువంటి విన్నారు కదా మీరు ఇప్పటి వరకు, అవి ఏ విషయాల్లో మనకి ప్రతికూలంగా ఉన్నాయో అవన్నీ తగు జాగ్రత్త తీసుకుంటేనే 2-3 నిమిషాలు దేవుని ప్రార్థించండి. అలాగే మీరు కొన్ని ఇబ్బందుల నుంచి బయటపడాలి అన్నట్టయితే ఇదే నెలలో ప్రతి 10వ తారీఖున సంకష్ట చతుర్థి వస్తోంది. అది కూడా మనకి ఈ కష్టాల నుంచి బయటికి లాగలుగుతుంది. అలాగే మహర్నవమి, అలాగే విజయదశమి 2
దుర్గాష్టమి కూడా పెట్టుకోవచ్చు, తప్పేమి లేదండి. అది కూడా వాహన పూజలు అవన్నీ చేస్తూ ఉంటాము. ఇవి సంవత్సరానికి ఒకసారి వచ్చేటటువంటి 10 రోజుల పండగ, 10 రోజుల పండగ ఇది. ఆ విజయదశమి అనేటటువంటి నిజానికి ఈ 9 శరన్నవరాత్రులు అంటారు, అర్థమైందండి. 9 రాత్రులే పండగ అది. కానీ 9 రోజులు భయంకరంగా యుద్ధం చేసి ఆ రాక్షసులను సంహరించినందుకు గాను ఆ ఆవిడ 10వ రోజున పండగ చేసుకుంటూ ఉంటాం మనం. అందుచేత 10వ రోజు కూడా పండగ చేసుకోవడం ద్వారా దీన్ని విజయదశమి పండగ అని చెప్పేసి పేరు వచ్చింది. అందుచేత ఇది కూడా ఈ 3 రోజులు, అష్టమి, దుర్గాష్టమి, మహర్నవమి, విజయదశమి, ఈ 3 రోజులు కూడా అద్భుతమైనటువంటి సృష్టికి కారణమైనటువంటి ఆ లలితాదేవి యొక్క స్వరూపాలు ఇవన్నీ కూడా మంచి. మీరు ఆ 9 రోజులు కూడా ఈ భగవద్ధ్యానంలో ఎంతో కొంత గడపండి, లేదా రోజు గడిపేదానికంటే కనీసం 10 నిమిషాలు కేటాయించినట్టయితే అనవసరమైనటువంటి ఆ యూట్యూబ్లు, ఆ ఫేస్బుక్లు వాటిని తీసుకెళ్ళి పక్కన పడేసి కాస్త దైవనామస్మరణలో గడిపినట్టయితే అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుతారు. ఈ దురవస్థ నుంచి బయటపడతారు. శుభం భూయాత్.